అన్నమాట. ఓకే గంట ముందైనా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు. ఓకే అది సర్లే, వాడు పట్టుకోపోయినా నువ్వు నా పేరు చెప్పి నన్ను బొక్కలు తొలగించేస్తావు. నాకు తెలియదు నీ ఏదో బుద్ధి. సర్లే, ఇప్పుడు మనం ఎంత వ్యధవలము అన్నది కాదు ఆలోచించవలసింది. ఈ ఎస్పీ గారిని ఏం చెయ్యాలి? వీడు మందుకా లొంగడు, మనీకి లొంగడు, షీకి లొంగినా బాగుండు. నువ్వు ఏర్పాటు చేసేది. సర్లే ఈ విషయంలో తొందర పడకూడదు. కాకపోతే తొందరపడి ముందుకు అడిగేసావంటే గోడబడి మూతిపళ్ళు రాలిపోతాయి. ఓకే టేబుల్ సెటప్ చేసి ఆ తర్వాత తాపిగా ఆలోచించు. ఓకే కానీ ఓ షరతు, లక్కీ డ్రాప్స్ అనేటప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. బాగా. ఓకే రా. ఓకే కానీ ఇంతకీ ఆ సరుకు ఎవరిదో? చేతికి అందిన దాన్ని అనుభవించాలే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిదై ఉంటుంది అని ఆలోచించడం అనవసరం. ఓకే కానీ ఆ సరుకు మా కైలాసం బాగుదైతే కాస్త పండగ చేసుకుందామని అడుగుతున్నా. నువ్వు ప్రశ్న అడిగినంత మాత్రాన నేను జవాబు చెప్పాలని ఎక్కడా లేదు. ఓకే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని పండగే చేసుకుంటావో ఉత్సవమే చేసుకుంటావో అది నాకు అనవసరం. ముందు నాకు రావాల్సిన పడే. ఓకే ఇదిగో ఓ 25,000 అయ్యగారికి ఇచ్చి పంపించు. అలాగనే రండి. ఓకే బావా, ఏంటి బావా? ఎంత పని జరిగిందో విన్నావా? ఏముంది బావా? నా సారా వారి దారిలో ఆపి ఎవడో కొట్టుకుపోయాడు బావా. అయ్యయ్యో బావా, నీకెంత కష్టం వచ్చింది బావా. కూల్ డ్రింక్. ఏమిటి? నా సారా లారీ ఎవడో కొట్టుకుపోయి నేను పక్కనే రోడ్డును పడితే నీ కూల్ డ్రింక్ సంతోషం ఉన్నా. నాకే కాదు బావా, నుదుటు రాత రాసిన భగవంతుడు కూడా సరదాగా కూల్ డ్రింక్ తాగాలని ఉంటది ఈ సందర్భంగా. నీకేమైనా బుద్ధి ఉందా? ఏదైనా బాధ వస్తే ఇతంతో చెప్పుకోవడం, ఇతంతో చెప్పుకోవడం. బావా ఆ ఊరికి ఈ ఊరంతో ఈ ఊరికి ఆ ఊరు అంతే. నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాగా నవ్వావు నువ్వు. ఇవే 2 కూల్ డ్రింకులు బాగా తాగుతాడు. ఇదిగా 2 కూల్ డ్రింకులు కాదు, 2 విస్కీ బాటిల్స్ కూడా తెచ్చుకు తాగు నాయన. నేను దండం బాబు, నీ దండం. రారా బుద్ధిమాన. అసలు మన వ్యాపారం ఏమిటి, దాని భవిష్యత్ ఏమిటి?